Hello friends, welcome to our channel, Mr. and Mrs. సారిక. Sarika. వెల్కమ్ టు ది మూవీ రివ్యూ ఆఫ్ గుంటూరు కారం. మేము మొన్న గుంటూరు కారం బ్లాగ్ చేసాము. బ్లాగ్ చేసిన తర్వాత రివ్యూకి కొంచెం టైం పట్టిందండి. నాకు ఇద్దరు ముగ్గురు అడగడం అయిందనమాట, ఏంటి ఇంకా రివ్యూ పెట్టలేదని. కొంచెం టైం తీసుకున్నాం, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్, ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. బట్ లేట్గా వచ్చిన మాకు అనిపించిన మన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాము. సో మీరు వీడియో చూసే ముందు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ మూవీ రివ్యూస్ అనేవి మేము ఎవరిని కించపరచడానికో ఎవరిని హర్ట్ చేయడానికో కాదు. మేము మూవీ చూసేటప్పుడు మాకు ఆ మూవీ ఎట్లా అనిపిస్తుంది అనేది మాత్రమే షేర్ చేసుకుంటున్నాం, కానీ ఏ డైరెక్టర్ ఫ్యాన్స్ని కానీ ఎటువంటి హీరో ఫ్యాన్స్ని ఆర్ హీరోయిన్ ఫ్యాన్స్ని ఎవరిని కించపరచడానికి అయితే కాదు. లెట్స్ డైవ్ ఇన్ టు ది మూవీ రివ్యూ ఆఫ్ గుంటూరు కారం. గుంటూరు కారం. రావణ్ గాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. సో మిస్సెస్ సారిక, మీకు ఎలా అనిపించింది మూవీ? ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపించింది. త్రివిక్రమ్ గారి మూవీస్ అన్ని కలిపి ఒక తీశారు. సింపుల్ రొటీన్ స్టోరీ. నాకు అంత గ్రేట్ అనిపించలేదు. ఐ డెంట్ యాక్చువల్లీ లైక్ ద మూవీ. ఐ జస్ట్ సా బికాస్ యు ఆర్ ద ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఓకే. సో నాకు కూడా కొంచెం స్టోరీ అయితే రొటీన్ స్టోరీ అని అనిపించిందండి. అంటే త్రివిక్రమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్స్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో, త్రివిక్రమ్ గారి టెంప్లెట్స్ లైక్ మన అత్తారింటి దారేది నుంచి చూసుకుంటే, ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళని ఇంటికి తీసుకురావడం అనేది స్టోరీగా పెట్టుకుంటున్నారు ఆయన ప్రతి మూవీలో. ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో మీకు విజువల్స్ ఎట్లా అనిపించినాయి, ఇది సినిమాటోగ్రఫీ? నాట్ సో గ్రేట్. అంటే హనుమాన్ చూసాక అంత గ్రేట్ అనిపించలేదు నాకు. ఓకే, హనుమాన్ చూసిన తర్వాత నీకు అంత గ్రేట్ అనిపించలేదా? నాకు విజువల్ కెమెరా వర్క్ పరంగా నాకు పెద్ద కంప్లైంట్స్ అయితే అంత అనిపించలేదు. కొంచెం ఓకే, బెటర్గా బాగానే ఉందనిపించింది. అండ్ ఇట్ కుడ్ హ్యావ్ బిన్ లిటిల్ మోర్ బెటర్ అని కూడా అనిపించింది కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో. కొన్ని ఫ్రేమ్స్లో చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. అండ్ మహేష్ బాబుని అయితే చాలా అందంగా చూపించారు. యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్ ఆ విషయంలో నేను చాలా సాటిస్ఫై అయ్యానండి. నెక్స్ట్ ఎడిటింగ్ విషయానికి వద్దాం. ఎడిటింగ్లో మీకు ఎలా అనిపించింది? కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. నాకు నచ్చలేదు. ఓకే. ఓవరాల్‌గా నచ్చలేదు యాక్చువల్లీ. ఓకే. ఓకే. యాహ్! సో, సో నా పరంగా చెప్తే అండి, ఎడిటింగ్ నాకు నచ్చలేదు. ఎడిటింగ్ ఎంత అబ్రప్ట్ కట్స్ ఉన్నాయంటే అసల. కొన్ని కట్స్ ఎందుకొస్తున్నాయో అర్థం కాలేదు. కొన్ని సీన్స్‌ని ఎందుకు పెట్టారో, ఒక కట్ తర్వాత ఇంకొక కట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. స్పెషల్‌గా ఒకవేళ మూవీ ఎవరైనా చూడకపోయుంటే ఇదొక స్పాయిలర్ అనుకోండి. మహేష్ బాబు వెన్నెల కిషోర్‌ని ఒక కొట్టే సీన్ ఒకటుంటదనమాట చెంప మీద. ఆ సీన్ అప్పుడు సడెన్‌గా ఆయన అసల ఫినిష్ అవ్వకుండానే వేరే కట్‌లోకెళ్ళిపోద్ది. అట్లా ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. వెళ్ళిపోతుంది అనేది నాకు అసలు అర్థం కాలేదు. సో ఎడిటింగ్ విషయంలో చాలా తక్కువ కేర్ తీసుకున్నట్టు అనిపించిందండి. మ్యూజిక్ వస్తే నీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? స్పెషల్లీ ది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విచ్ తమన్ గేవ్. అదొక్కటి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ 'విక్రమో' లేదా ఐ మీన్ 'లోకి యూనివర్స్' లాగానో 'సలార్' మూవీస్ లాంటి మూవీస్ కాదిది. అట్లాంటప్పుడు అట్లాంటి బీజీఎం ఎందుకిచ్చాడో అస్సలు అర్థం కాలే. నాకు బీజీఎంతో నాకు హెడ్డేకొచ్చింది. ఆ మూవీకి, ఆ బీజీఎంకి అస్సలు ఏమంటారు 'జమీన్ ఆస్మాన్ ఫరక్' ఉంటది అంటారు కదా! అంత డిఫరెన్స్ ఉంది. సో, ఐ డోంట్ లైక్ ఇట్. మూవీ ఐ మీన్ అది బీజీఎం అది. అండ్ మ్యూజికొచ్చేసరికి సేమ్ కాపీ, కాపీ, కాపీ. 3 సాంగ్స్ కాపీ చేశారు. 'పెన్‌వీటి' సాంగ్‌కి మ్యూజిక్ ఏదైతే ఉంటదో ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. ఆ కుర్చీ మడత పెట్టడం అంటే నెక్స్ట్ ఇంకొకటి ఫేమస్ అయితే అది పెడతారా? నాకు అది అర్థం కావట్లేదు. యాహ్! నాకు కూడా మ్యూజిక్ నాకంత సాటిస్ఫై అవ్వలేదండి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అంటే ఒక 2, 3 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ బావున్నాయి. సినిమాలో దాదాపు బానే వాడాడు. కానీ అనిరుద్‌లాగా కొంచెం ట్రై చేశాడు అక్కడక్కడ. అది ఎందుకో సీన్స్‌కి సూట్ అవ్వలేదేమో అనిపించింది. దాని బదులు ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు ఒక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వస్తది. రమణ కొంచెం మాస్ బీజీఎం లాగా పెట్టాడనమాట. అదే బీజీఎంని కంటిన్యూ చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. అనిరుద్‌ని కొంచెం ఆ కైండ్ ఆఫ్ బీజీఎం పెడదాము 'లోకి యూనివర్స్‌లో' లేకపోతే 'విక్రమ్‌లో' ఏదైతే వాడారో కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ బీజీఎం ఏమైనా పెడదాము అని అనుకున్నాడు, కానీ ఆ సీన్‌కైతే అది వర్కౌట్ అవ్వలేదు అని నాకు పర్సనల్‌గా అనిపించింది. అండ్ సాంగ్స్ పరంగా కూడా నాకు నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్‌ని తను అన్నట్టే. నేను ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను సాంగ్స్ గురించి. బట్
నాకు 'దమ్ మసాలా' సాంగ్ ఒకటి బానే అనిపించింది. 'కుర్చీ మడతబెట్టి' సాంగ్ అంటే తనకు నచ్చలేదు. నాకెందుకో వింటూ వింటూ బానే అనిపించింది. బట్ యాహ్! అది ఆ వర్డ్‌ని వాళ్ళు పెట్టడం అనేది ఇంకా మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడానికి పెట్టారని అనుకోవాలి మనము. అండ్ 'ఓ బేబీ' మీరు సాంగ్ అయితే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు గానీ, రియల్ లైఫ్‌లో అది భూతే కదా! కరెక్టే. రియల్ ఆ లైఫ్‌లో దమ్ మసాలా అంటే ఇంకేం లేదా? ఆ దమ్ మసాలా ఏంటది నాకర్థం కాలేదు. ఓకే. సో, ఈ విషయంలో ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ గూడా జరిగేటట్టుంది మ్యూజిక్. సో, మ్యూజిక్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యామండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో, నేనదే పేపర్‌లో ఇంకా చాలా పాయింట్స్ రాసుకొచ్చాను యాక్చువల్‌గా మాట్లాడదామని. ఆహ్, డబ్బింగ్. సో, డబ్బింగ్ ఎలా అనిపిచ్చింది? డబ్బింగ్ ఒక చోట వాయిస్ పోయింది. వాయిస్ ఓవర్ అయింది. ఇంకో చోట మహేష్ బాబు మాట్లాడేస్తున్నారు. ఆయన లిప్ మూవ్‌మెంట్‌కి ఆహ్, బ్యాక్‌గ్రౌండ్‌లో మనకినిపించే ఆహ్, సౌండ్ కానీ, టాక్ కానీ అది వేరుంది. విషయం. రావు రమేష్ మాట్లాడినప్పుడు అట్లనే అయింది. ఇది అలానే అయింది. వెన్నెల కిషోర్ మాట్లాడినప్పుడు కూడా అదే అయింది. లిప్ మూవ్‌మెంట్‌కి ఆ డబ్బింగ్‌కి అస్సలు సెట్ అవ్వలేదు. కరెక్టే అండి. నాకు కూడా అదే అనిపిచ్చింది. యాక్చువల్‌గా డబ్బింగ్ విషయంలో చాలా కేర్‌లెస్‌గా ఉన్నారనిపిచ్చిందండి. ఎందుకంటే ఒక సీన్ ఉంటది. మురళీ శర్మ ఇంకా ప్రకాష్ రాజ్ కూర్చొని కార్‌లో మాట్లాడుతా ఉంటారు. వాళ్ళ లిప్ మూవ్‌మెంట్ ఒకటుంటది. ఎనకాల డబ్బింగ్ ఇంకోటి రన్ అవుతా ఉంటది. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే మహేష్ బాబు లిప్ మూవ్‌మెంట్ ఒకటి డబ్బింగ్ వేరేది రావడము, లేపోతే వెన్నెల కిషోర్ కొంచెం మాట్లాడిన తర్వాత డిలే డబ్బింగ్ రావడం ఇవన్నీ గూడా జరిగినియి. సో, ఇంత కేర్‌లెస్‌గా అంటే అది చూసుకోలేదా? లేపోతే చూసుకున్నా సర్లే ఇంకా చూసేస్తారు జనాలనుకున్నారా? అది తెలీదు కానీ అది గూడా నాకు కొంచెం అరే! ఎందుకింత కేర్‌లెస్‌గా తీస్తున్నారు? ఎందుకింత కేర్‌లెస్‌గా డబ్బింగ్ జేశారు అని అనిపిచ్చిందండి. సో, నెక్స్ట్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గురించొద్దాము. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఎట్లా అనిపిచ్చింది? విల్ స్టార్ట్ విత్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారి యాక్టింగ్ బానే ఉండింది. ఓకే. ఐ లైక్డ్ ఇట్. మరి నీకు? నాకు రమ్యకృష్ణ షీ గేవ్ హర్ బెస్ట్ అని అనిపిచ్చిందండి. ఎందుకంటే తనకిచ్చిన యాజ్ రోల్ యూజువల్. పరంగా తను యాజ్ పర్ ది రూల్. చేసింది అని అనిపిచ్చింది రమ్యకృష్ణది. అండ్ రమ్యకృష్ణ ఇంకా మహేష్ బాబు గారి మధ్య జరిగిన సీన్స్ కూడా కొన్ని బానే ఉన్నాయి. కొన్ని మరీ కొంచెం కొంచెం క్రింజ్ అనిపిచ్చింది గానీ కొన్ని బానే ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన మూమెంట్స్. అండ్ నెక్స్ట్ 'ప్రకాష్ రాజ్.' ప్రకాష్ రాజు గారిది కూడా యాజ్ యూజువల్. విలన్ సైడ్ చూపియాలనుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఓల్డ్ లాగా చూపియాలనుకున్నారు. యాజ్ యూజువల్. కానీ అందరి దాంట్లో వాళ్ళు మాట్లాడినప్పుడు డబ్బింగ్ పోయింది. సో, అక్కడ తక్కువ అది ఇది అనిపించింది. యాక్టింగ్ ఓకే. గుడ్. ఓకే. యాజ్ పర్ ద రూల్. సో, ఇంకా మిగిలిన యాక్టర్స్ లైక్ 'రాహుల్ రవీంద్రన్' ఇంకా 'మీనాక్షి చౌదరి', 'శ్రీలీల' ది హీరోయిన్. శ్రీలీల యాజ్ యూజువల్ ఓవర్ యాక్టింగ్ టైప్స్‌లో అనిపించింది. బికాజ్ యాహ్! అట్లనే ఉంటుంది తనది. తను బాగా ఉంది తనది అంటే తన డాన్స్ మూవ్‌మెంట్స్ తప్ప ఇంకేం లేదు. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. నాకు సో, నేనెంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నానంటే అండి హీరోయిన్ విషయంలోకొస్తే, ఇందులో హీరోయిన్‌ది క్యారెక్టరే అసలు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. అండ్ 'శ్రీలీలని' డాన్స్ కోసమే తీసుకుంటారా? నాది ఒక్కటే క్వెషన్. ఎవ్రి డైరెక్టర్ ఆర్ లైక్ తెలుగు మూవీ ఇప్పుడు ఎవరైతే తీస్తున్నారో 'శ్రీలీలని' క్యాస్ట్ చేసుకుంటున్నారో, తనలో కూడా యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది. కానీ యాక్టింగ్ పొటెన్షియల్‌ని ఎవరు బయటకి తీసుకురావట్లేదు. యాక్చువల్లీ డాన్స్ అయితే డాన్స్ చేసిందండి. డాన్స్‌నైతే మేము ఏమి తనకు పేరు పెట్టక్కర్లేదు. షీ ఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. కానీ తను కూడా ఆలోచించాల్సింది ఏంటి అనంటే ఓన్లీ డాన్స్ కోసమే నేను మూవీస్ చేస్తే తనకి కెరియర్ అంత ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు. బికాజ్ షీ ఈస్ హీరోయిన్ అంటే తను డిఫరెంట్ రోల్స్ తీసుకోవాలి. అండ్ తను తనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్‌ని తను బయట పెట్టాలి. కానీ ఇందులో అసలు తన యాక్టింగ్ పొటెన్షియలే కనిపియదు. ఓన్లీ డాన్స్ కోసమే తీసుకున్నారు తన్ని. డాన్స్ కోసం తీసుకున్నారు. యాక్చువల్లీ తన రోల్ లేదు. కానీ తనని ఇన్వాల్వ్ చేయడానికి అన్నెసెసరీ డాన్స్ యాహ్! అండ్ సీన్స్ అన్నెసెసరీ తీసుకున్నారు. సీన్స్ గూడా అన్నెసెసరీ సీన్స్ పెట్టారు తను పెట్టి. సో, ఎగ్జాక్ట్‌లీ. అది కూడా చాలా డిసప్పాయింట్‌మెంట్ అని 'శ్రీలీల' గారు. సో, కొంచెం చూసుకోండి. మీరు స్క్రిప్ట్ సెలక్షన్స్, మూవీ సెలక్షన్స్ కొంచెం జాగ్రత్తగా జేసుకోండి. యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న షీస్ రోల్స్ క్యూట్. చేయండి. హర్ యాక్టింగ్ ఈస్ ఆల్సో సో గుడ్. కానీ తను సెలెక్టెడ్ రోల్స్ తను తీసుకోలేకపోతుందా ఏంటో అర్థం కావట్లేదు. యాహ్! అండ్ ఇంకా మిగిలిన యాక్టర్స్ విషయానికొస్తే అండి, 'మీనాక్షి చౌదరి' ఎందుకుందో తెలీదండి మూవీలో అసల. అంటే నాకు తెలిసి తను 2, 3 సీన్స్ ఉంటాయి. ఒక సీన్‌లో మహేష్ బాబుకి పెగ్ ఫిక్స్ చేస్తది. ఒక సీన్‌లోనేమో మహేష్ బాబు షోల్డర్స్‌కి మసాజ్ చేస్తా ఉంటది.
అండ్ ఇంకో సీన్‌లో ఎగ్స్ గురించి ఏదో మాట్లాడుతా ఉంటది. అసలు తను ఎందుకుందో మూవీలో అర్థం కాదు. అండ్ రాహుల్ రవీంద్రన్ అయితే నాకు తెలిసి ఫస్ట్‌లో ఒక సీన్ వస్తాడండి. మళ్ళీ లాస్ట్‌లో సమ్ ట్విస్ట్ రివీల్ ఒకటుంటది. ఆ టైంలో అదేంటి రాహుల్ రవీంద్రన్ ఉంటాడక్కడ. సో, తను కూడా పెద్ద అంతగా యూజ్ చేసుకోలేదు తనని గూడా. అండ్ జగపత్ బాబు ఉన్నారు. జగపత్ బాబునైతే నాకు తెలిసి ఫస్ట్ సీన్ ఒకటి కొంచెం ఏదో ప్యాచ్ వర్క్ లాగా యూజ్ చేసుకున్నారు జగపత్ బాబుని కొంచెం మూవీ ప్రోగ్రెస్ అవ్వడానికి. యాహ్! అండ్ 'జగపతి బాబుని' తీసుకోవడమే తప్పు యాక్చువల్లీ ఇందులో. ఎందుకంటే నౌ ఎ డేస్ ఈస్ అ గ్రేట్ విలన్. విలన్ పరంగా చాలా మంచి రోల్ చేస్తున్నారు. వేరే మూవీస్ చూసుకుంటే మీరు. అట్లాంటిది ఈ మూవీలో విలన్‌గా ఆయన బదులు ఇంకెవరినన్నా పెట్టుంటే బావుండు. ఆయనని ఎందుకంటే యూజ్ అంత స్కోప్ చేసుకోవడం లేదు ఆయనకి. అంత స్కోప్ స్కోప్ ఇవ్వలేదు ఈ మూవీలో ఇవ్వలేదు. గూడా. ఆయనకి ఇంకా డిజర్వ్స్ మోర్. ఈ ఈ సీన్‌కి, ఈ మూవీకి ఇలాంటి సీన్స్‌కి సెట్ అవ్వడు అని అనిపించింది. యాహ్! అండ్ 'జయరామ్' గారున్నారు. 'జయరామ్' గారి ఇప్పుడు 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్‌లో కనిపిస్తున్నారాయన. ఆయన ఓకే. బానే చేశాడాయన. ఆయనకిచ్చిన రోల్ ఆయనకున్న స్కోప్‌లో ఆయన చాలా బా చేశాడని చెప్పాలి. మన హీరో 'మహేష్ బాబు' విషయానికొస్తే ఒక ఫ్యాన్‌గా నేను 'మహేష్ బాబుని' ఎట్లా చూడాలనుకున్నానో నేను అట్లా చూసాను. అంటే 'మహేష్ బాబు' యాక్టింగ్ పరంగా లేకపోతే 'మహేష్ బాబుని' చూపించిన విధానం, ఆయన డైలాగ్ డెలివరీ గానీ, ఆయన నాకు మళ్ళీ కొంచెం 'పోకిరి' ఇంకా ఆ కైండ్ ఆఫ్ షేడ్స్ కనిపించినాయండి. 'పోకిరి', 'కలేజా'. 'కలేజా'లో కూడా చాలా ఫన్నీగుంటాడు. కానీ అందులో అంత మాస్ లుక్ ఉండదు. ఇందులో కొంచెం మాస్ లుక్ కూడా ఇచ్చారు. అంటే ట్రై చేశారు. మాక్సిమం ట్రై చేశారు. 'మహేష్ బాబుకి' ఎంత మాస్ లుక్ ఇచ్చినా ఆయన కొంచెం గ్లామరస్‌గానే కనిపిస్తారు. అండ్ ఆయన చూపించిన విధానం ప్రకారం అయితే నేను కొంచెం బానే సాటిస్ఫై అయ్యాను. బికాజ్ ఇట్ వాస్ హిస్ షో కంప్లీట్‌లీ ఇన్ ద మూవీ. తన డైలాగ్ డెలివరీ కానీ, ఆ బీడీ కాల్చే విధానం గానీ, ఇవన్నీ చాలా బా చూపిచ్చారు ఆయన్ని. ఆయన చూపించినంత వరకు. అండ్ హీ డిడ్ ఎ ఫ్యాబులస్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. ఆయన నాకు తెలిసి ఆయన లిమిట్స్ దాటేసే చేసేసారు మూవీస్‌లో. ఎందుకంటే మనం జనరల్‌గా 'మహేష్ బాబుని' ఎప్పుడు లుంగీ మీద కానీ, లేకపోతే లుంగీ తీసేయడాలు అట్లాంటి సీన్స్ మనం ఎప్పుడు చూసుండం. సో, ఆయన తన కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ దాటి చేశాడు అనిపించింది మూవీ. అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్ అని అయితే నాకనిపించింది. యాస్ ఎ ఫ్యాన్‌గా నేను మాట్లాడుతున్నాను. యాస్ ఎన్ ఆడియన్స్‌గా చూసినా నాకైతే అట్లానే అనిపించింది. సో, మిసెస్ సారికకి ఎట్లా అనిపించిందో చూద్దాము. 'మహేష్ బాబు' పెర్ఫార్మన్స్ నీకెలా అనిపించింది? ఇట్స్ యాజ్ యూజువల్ యాక్టింగ్ అయితే బావుంది. బట్ ఏంటి అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, "మా ఊరి స్లాంగే అది కాబట్టి ఐ వాస్ కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ విత్ దట్ స్లాంగ్." కానీ నాకు ఏమనిపించిందంటే మాట్లాడినప్పుడు ఆయన మాస్ చేయాలనుకున్నారు. నార్మల్‌గా మాస్ ఓకే. కొన్ని దగ్గర ఎక్కువ మాస్ చూపియాలనిపించింది. అప్పుడు ఓవర్‌గా చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంతా ఆయనకి సెట్ అవ్వదు. కానీ అన్నిట్లో నచ్చిందేంటంటే, ఈ మూవీలో చేసినంత డాన్స్ ఇంకే మూవీస్‌లో చేయలేదు ఆయన. యాహ్! నేను స్పెషల్లీ దాని గురించి చెప్పడం మర్చిపోయానసల. డాన్స్ అయితే ఎలగ తీసేసాడు మావాడు. మీకు ఎప్పుడు చూడని డాన్స్ ఒకటి చూస్తాడు. ఐ మీన్ చూస్తారు ఇందులో. అంత బా డాన్స్ చేశాడు. నాకు మైండ్ పోయిందేంటి అనంటే ఫ్లోర్ మూవ్‌మెంట్స్ చేశాడు మహేష్ బాబు. ఎగ్జాక్ట్‌లీ. అసలెప్పుడు ఫ్లోర్ మూవ్‌మెంట్స్ అనేవి ఎప్పుడు కనిపియలేదు మహేష్ బాబు. ఎప్పుడో నాకు తెలిసి 'కొడుకు దిద్దిన కాపురం' అట్లాంటి ఏంటిది మూవీస్. మూవీస్‌లో చేశాడు. ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫ్లోర్ మూవ్‌మెంట్స్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మన డైరెక్టర్ విషయానికొద్దాము. 'త్రివిక్రమ్' గారు 'గురూజీ గురూజీ గురూజీ'. సో, నీకు 'గురూజీ' డైలాగ్స్ అండ్ డైరెక్షన్ ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ రొటీన్ ఉంది. త్రివిక్రమ్ గారు నాకు ఎలా అనిపించిందంటే డైరెక్టర్ గారిది మహేష్ బాబుతో ఒక మూవీ తీయాలి. ఆ మూవీ సంక్రాంతి లోపట రిలీజ్ చేయాలి. అది వాళ్ళు మాట్లాడుకున్నారా ఏంటో తెలీదు. సంక్రాంతి లోపట తీయాలి. ఒక మూవీ చేయాలి. కానీ తనకి టైం లేదు. సో, తొందరలో ఆయనకి ఉన్న రొటీన్ స్టోరీస్‌లోనే ఒక స్టోరీ తీసేసాడు. దానికి ఈయన యాక్సెప్ట్ చేసేసాడు. యాజ్ యూజువల్ రొటీన్ చేసేసారు. ఆ తొందరలో డబ్బింగ్, ఎడిటింగ్ ఇవన్నీ కూడా చూసుకోకుండా అంటే ఓవరాల్‌లో అన్నీ తొందరపడి రిలీజ్ చేసేయాలి ఈ టైం కల్లా అని తొందర పడ్డారేమో అన్న ఫీలింగొచ్చింది. సో, నాకు కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. నేను కూడా 'త్రివిక్రమ్‌కి' మంచి ఫ్యాన్. తన వర్క్‌కి కానీ, తన డైలాగ్స్‌కి స్పెషల్‌గా. కానీ ఈ సినిమాలో ఎందుకో డైలాగ్స్ అంత పేలలేదండి. అంటే మనం పాత సినిమాలు 'త్రివిక్రమ్' గారియి చూసుకుంటే 'నువ్వే నువ్వే' గాని, లేకపోతే 'మల్లేశ్వరిలో' ఎంత బావుంటాయి డైలాగ్స్. 'నువ్వు నాకు నచ్చావు' తన డైలాగ్ రైటింగ్ చూసుకుంటే మనకెంత బావుంటాయి. 'అతడు' ఇంకా తన పాత సినిమాలన్నీ చూసుకుంటే ఏదైతే మన 'అత్తారింటికి దారేది' వరకు నేను చెప్తున్నాను.
లైక్ ఎంత బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉండేవి అత్తారింటికి దారేది వరకు. ఆ తర్వాత ఎందుకో త్రివిక్రమ్ గారు డైలాగ్స్ మీద కొంచెం పట్టు పోయిందేమో అన్నట్టు లైక్ నాకు నువ్వు అనిపిస్తుంది. చెప్పినట్టే ప్రతి మూవీలో ఏదో ఒక డైలాగ్ గుర్తుండిపోయేలాగా చేస్తారు. ప్రతి ఈ మూవీలో ఏదో మూవీలో ఒక డైలాగ్ గుర్తుంటది. కానీ ఈ మూవీలో 1, 2 డైలాగ్స్ బానే రాసాడు. కానీ ఇంకా మిగిలిన డైలాగ్స్ అసలు నాకు ఏంటి త్రివిక్రమేనా రాసింది? లేకపోతే వాళ్ళ అసోసియేట్స్ ఎవరికైనా మీరు రాసేసేయండిరా తర్వాత చూసుకుందాం అని అనుకున్నారా అని అనిపించింది. అండ్ డైరెక్షన్ కూడా ఆయన ఏదో నార్మల్‌గా ఇట్లా చేసేసినట్టు అనిపించింది. అంటే ఇంకా సంక్రాంతి కల్లా రిలీజ్ చేసేళ్తాను అన్నట్టు. సంక్రాంతి కల్లా రిలీజ్ చేసేయాలి తొందరగా కానిద్దామేమో అన్నట్టు ఉండే. ఎందుకంటే ఆయన అంత కేర్ తీసుకోవాలా మూవీ మీద అనేది నా పర్సనల్ ఫీలింగ్ ఇది. మా ఒపీనియన్. ఎమర్జెన్సీలో ఫాస్ట్‌గా తీసేసి అండ్ ఇంకా అట్లా. మహేష్ బాబు కూడా నాకేమనిపించిందంటే ఎట్లాగో నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితోటి ఉంది కాబట్టి ఆయన ఎట్లాగో 2 ఇయర్స్ ఆర్ సంథింగ్ లాక్ చేసేస్తారు మహేష్ బాబుని. ఈలోపు ఫ్యాన్స్‌కి ఒక మూవీ ఇద్దాం అన్నట్టు నిజంగా. ఎగ్జాక్ట్‌లీ. చేసినట్టు అని అనిపించింది. సో మిసెస్ సారిక నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు ఈ మూవీకి? ఔట్ ఆఫ్ 5. ఓకే. 1 కాదులే 2. 2 చూడండి 1 అని చెప్పి మళ్ళీ 2 మార్చింది నన్ను 2 చూసి. 2 అంతే నిజంగా 2. నా పరంగా అయితే నేను ఈ మూవీకి 2.75 ఇస్తానండి ఔట్ ఆఫ్ 5. ఎందుకంటే నేను కొంచెం మహేష్ బాబు ఫ్యాన్ కదా! ఒక 7.5 ఎక్కువ ఇచ్చుకుంటున్నాను నేను. సో మీరు ఈ మూవీ చూసినట్టయితే మీరెంత రేటింగ్ ఇస్తారో ఈ మూవీకి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. గంటను కొట్టడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. రావణ్ గాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు.